ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనం మనం ఇలా మనం చదువుతున్నామండి. నిన్ను గురించి తమ దూతలను ఆజ్ఞాపించును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, మనం వెళ్ళే మార్గమంతా కూడా మనం కాపాడడానికి ఆయన తమ దూతలను ఆజ్ఞాపించేటువంటి దేవుడిగా ఉన్నాడండి. ప్రియులారా, ఈరోజు మనము దేవుని యొక్క దూతలు మన కొరకు జరిగించేటువంటి క్రియలను గురించి ఈరోజు మనము చదవబోతున్నామండి. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడే ఆయనే వచ్చి మన జీవితంలో క్రియ జరిగిస్తాడండి. కొన్నిసార్లు దేవుడు తన దూతను పంపి ఆయన మన జీవితంలో క్రియ జరిగించేటువంటి దేవుడిగా ఉంటున్నాడండి. ఇక్కడ దేవుడు తన దూతను పంపి మన జీవితంలో ఆయన చేసేటువంటి చాలా క్రియల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నామండి. ఈరోజు ఒక విషయాన్ని మాత్రము దేవుడు తన దూతను పంపి మన జీవితంలో జరిగించేటువంటి ఒక క్రియను మనం చదువుకుందామండి. పిల్లరా, నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో ఆ కార్యం చెప్పబడుతుందండి. ప్రియుల, అంతవరకు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారిని దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా ఆయన విడిపిస్తున్నాడు. కనాను దేశానికి ముందుగా వారు కొనసాగుతున్నారు. కానీ ప్రియులరా, మళ్ళీ కూడా ఫరో రాజు యొక్క హృదయం కఠినపడి వారిని మళ్ళీ మనం వెంటాడాలి, వారు మనకు కావాలి, మన పనులు చేయడానికి వారు ఎప్పుడు మనతో ఉండాలని చెప్పి మళ్ళీ వారిని బానిసలుగా చేసుకోవడానికి ఐగుప్తు యొక్క సైన్యము, ఐగుప్తు యొక్క రాజు అయినటువంటి ఫరో మళ్ళీ ఇశ్రాయేలును వెంటాడుతున్నారు. ప్రియులారా, అప్పుడు ఇశ్రాయేలు సైన్యంకు ముందుగా నడిచినటువంటి దేవుని యొక్క దూత, ప్రభు దూత వారు ముందు నుంచి తొలగి వారిని వెనక నుంచి వెంబడించెను అనేటువంటి మాటను మనము 19వ వచనంలో చదువుతున్నామండి. ఎందుకు దేవుని యొక్క దూత ముందు నుంచి ఎందుకు వెనక రావాలంటే, ప్రియులారా, మనము 20వ వచనం మనం చదివినప్పుడు అది ఇశ్రాయేల్ సైన్యమును ఐగుప్తు సైన్యమును అది చారనివ్వకుండా, ఈ యొక్క ఐగుప్తులు ఇశ్రాయేల్కి ఏ యొక్క హాని చేయకుండా వారిని వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క శత్రువు యొక్క ప్రమాదం నుంచి దేవుని యొక్క ఆ యొక్క దూత వారిని రక్షించినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నా జీవితంలో కూడా నన్ను వెంటాడేటువంటి ప్రతి ఒక్క క్రియలను దేవుని యొక్క దూత మనకు తోడుండి మనను ఆ యొక్క ప్రమాదం నుంచి అది కాపాడుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీ జీవితంలో ఎలాంటి క్రియలు నిన్ను వెంటాడుతున్నాయి, నిన్ను వెంటాడుతున్నటువంటి శత్రు క్రియ నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు తన దూతను నీ వెనక ఉంచి ఉన్నాడు. నిన్ను గురించి ఆయన తమ దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క దూత నిన్ను వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క శత్రు యొక్క క్రియల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించిన మాట ప్రకారం తండ్రి, అయా మా కొరకు తండ్రి నీ యొక్క దూతలను ఎప్పుడు మాతో ఉంచున్నావు తండ్రి. మమ్మల్ని వెంటాడుతున్న ప్రతి ఒక్క క్రియ నుంచి మమ్మల్ని రక్షించడానికి నీ దూతలను ఎప్పుడు మాతో ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు కూడా తండ్రి నీ బిడ్డలను వెంటాడుతున్న ప్రతి ఒక్క తండ్రి శత్రు క్రియల నుండి నీ దూతల ద్వారా తండ్రి మీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా కూడా మీ బిడ్డలను చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.